మనుషులు కూడా బయటికి రావడం మానేశారు. ఈ ఎండలు అలా ఉన్నాయి, మరి ఏం చేద్దాం. కానీ మా ఇంట్లో గోంగూర కోసం అయితే ఒక స్పెషల్ మిషన్ అయితే స్టార్ట్ అయ్యింది. అదేనండి, గోంగూర కోసం మా వేట. మా తిప్పలు అయితే అస్సలు మామూలుగా లేవండి. ఒక పక్క ఎండ సూర్యుడు చంపేస్తున్నాడు అనమాట, విపరీతమైన హీట్. పొద్దుటే వెళ్దాము అని వెళ్ళాము, కానీ సూర్యతాత మమ్మల్ని అయితే అస్సలు వదిలిపెట్టలేదు. మా కన్నమ్మ అయితే క్షణం కూడా ఉండలేకపోయింది. వాళ్ళ నాన్న పిలిచి పంపించేశాము. నాతో వచ్చిన ఆంటీ గారు అయితే ఇక్కడ ఇంకా ఎక్కువగా ఉంది, ఇక్కడ కొయ్యి అని చెప్తున్నారు. చచ్చిపోయావు ఆ ఎండలో. పాప మావిడ కూడా మొత్తం కమిలిపోయారనమాట. 5-10 నిమిషాల్లో వచ్చేద్దామని వెళ్ళాం, కానీ ఇంటికి వచ్చేసేసరికి ఫుల్ స్వెట్టింగ్ వర్కౌట్ అయిపోయింది. మాకు సరదా అంతా తీరిపోయింది. కానీ ఈ గోంగూరని క్లీన్ చేసుకుని ఆ పచ్చడి కోసం అంతా ప్రిపేర్ చేస్తున్నప్పుడు కూడా కాస్త హ్యాపీ అనిపించింది. ఈ పచ్చడి అంతా అయిపోయిన తర్వాత దాన్ని రుచి చూసాక ఆ కష్టం అంతా కూడా పోయింది. చాలా వర్త్ అనిపించింది మాకు ఇంత కష్టపడ్డదానికి. ఇక్కడ నేను పచ్చడి ప్రిపరేషన్ అయితే నీట్గా శుభ్రంగా కడిగేసుకున్నాను. ఒక 2 సార్లు కడిగేసుకుని దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇలా ఎండలో అయితే ఆరబెట్టేశాను. వచ్చిన వెంటనే అయితే నా వల్ల అస్సలు కాలేదండి. కాసేపు రెస్ట్ తీసుకుని అయితే ఈ పచ్చడి చేసేసాను. పచ్చడి అయితే చాలా రుచిగా వచ్చిందండి. మీకు గనుక రెసిపీ కావాలనుకుంటే కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్ బాయ్.